లేకపోతే ఇదరా వానికి 50,000 ఇచ్చినా నీకు 60,000 ఇస్తా తీసుకొని పొమ్మంటాడు. ఇట్లా మొత్తం 400 ఎకరాలు కబ్జా చేసినాడు. భూ సంస్కరణలను చట్టం అనేది పివి నరసింహారావు టైంలో వచ్చింది. అదిగిన ఇప్పుడు పెడితే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట 400 ఎకరాలు కలిగిన భూమి పుత్తా నరసింహారెడ్డి స్వాధీనం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ చూసి నాకు కడుపు మండింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఖర్చు పెడతాడు వింటారు. నేను కూడా 3 మాటలు ఎమ్మెల్యేగా ఉన్నా. ఆయన 4 తుళ్ళు ఓడిపోయినాడు. ఇప్పుడు గాలికి పుట్టిన వాళ్ళని ఉంటారు చూడండి, పల్లెల్లో ఆకతాయిగా తిరుగుతా అంటే వీడు గాలికి పుట్టినారా అని. ఒక్క కూటమి ప్రభుత్వం గాలి లేకుండా పోతే వాళ్ళ కొడుకు గెలిచలేడు, ఈయన గెలిచలేడు. అట్లా గాలికి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళా ఛాన్స్ వస్తుందో రాదో దొబ్బి పారేస్తామని, దోచి పారేస్తామని ఇంకా నిరంతరం ఇదే పెట్టుకున్నాడు. ఆ ఎంఆర్ఓలను పిలిచడము, బుద్ధా టౌన్షిప్ ఎవరు ఆడ గవర్నమెంట్ భూమి ఎంతుంది, ఎవరు ఆక్యుపై చేసినారు, పో పడగొట్టి రాపో, వాడు పరిగెత్తుకుంటూ రావాలి, ముడుపులు ఇవ్వాలి. ఇట్లా నియోజకవర్గంలో ఎక్కడ ఉండినా ఈ రకంగా దోపిడీ చేసి పారేస్తున్నారు. అవును, మీరు కొగటంకు పోకూడదని ఎందుకంటారు? పొమ్మని నేను చెప్తానులా, ఎమ్మెల్యేగా ఆయన పోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఓకే పొమ్మనే నేను చెప్తానులా. ఒక కోగటమేనా కమలాపురం నియోజకవర్గంలో ఇంకేం ఊళ్ళు లేవా? కొగటంలో తను బలపడాలనుకుంటున్నాడేమో.